హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ బాంబు పేల్చారు. హైదరాబాద్ మహానగరాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా మార్చడానికి నరేంద్ర మోదీ ప్రభుత్వం రహస్యంగా గ్రౌండ్ వర్క్ చేస్తోందని ఆరోపించారు. ఎక్కడో కాఫీ క్లబ్ లో కాదు, పార్లమెంటు సాక్షిగా ఈ ఆరోపణలు చేశారు మజ్లిస్ అధినేత ఓవైసీ. లోక్సభలో జమ్మూ కాశ్మీర్ విభజన చట్టం సవరణ బిల్లుపై జరిగిన చర్చ సందర్భంగా మాట్లాడుతూ హైదరాబాద్ కు సంబంధించి సంచలన వ్యాఖ్యలు చేశారాయన. కథ అక్కడితో ఆగలేదు. చెన్నై, బెంగళూరు, ముంబై వంటి మరికొన్ని నగరాలను కూడా కేంద్రపాలిత ప్రాంతాలుగా మార్చే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఓవైసీ అంటే చిన్నా చితకా రాజకీయ నాయకుడు కాదు, సీనియర్ పార్లమెంటేరియన్. ఎవరైనా ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా లోక్సభలో ముస్లిం మైనార్టీల వాయిస్ ను బలంగా వినిపిస్తున్న నాయకుడాయన. నిన్న మొన్నటి వరకు కేవలం హైదరాబాద్ నగరానికి మాత్రమే పరిమితమైన మజ్లిస్ పార్టీని ఇప్పుడు దేశమంతా విస్తరించే పనిలో బిజీగా ఉన్న పొలిటీషియన్ ఆయన. ఒక ప్రాంతీయ పార్టీ అధినేత స్థాయి నుంచి ఒక జాతీయ పార్టీ అధినేతగా ఎదుగుతున్న దశలో ఉన్న నాయకుడు. గాలి పోగేసి కల్లబుల్లి కబుర్లు చెప్పి టైం పాస్ చేస్తారంటే రాజకీయాలను సీరియస్ గా పరిశీలించే ప్రజలెవరూ నమ్మరు. దాల్మే కుచ్ కాలా హై అంటూ అందులో ఉన్న మతలబేంటో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు. ఓవైసీ అభిప్రాయాలతో ఎవరైనా విభేదించవచ్చు, కానీ జాతీయ పార్టీలతో ఆయనకున్న పిఆర్ ను ఎవరూ తక్కువగా అంచనా వేయరు. వారని వీరని కాదు, పార్లమెంటు లోపల బయట అస్తమానం ఉప్పు నిప్పులా మాట్లాడుకునే బీజేపీ సీనియర్ నాయకులతో కూడా ఓవైసీకి మంచి దోస్తానం ఉన్న సంగతి ఢిల్లీ పొలిటికల్ సర్కిల్లో అందరికీ తెలిసిన విషయమే. అలాంటి ఓవైసీ హైదరాబాద్ యూనియన్ టెరిటరీ కాబోతుందంటూ జోసెన్ చెబితే అందులో ఏ మేరకు వాస్తవాలు ఉన్నాయన్నది చూడాల్సిందే. వాస్తవాల సంగతి ఎలాగున్నా హైదరాబాద్ భవిష్యత్తుకు సంబంధించి అసదుద్దీన్ ఓవైసీ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో దుమారం రేపాయి. అబ్బే అలాంటిదేమీ లేదు అంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఖండించినా ఎక్కడో తేడా కొడుతుందనే అనుమానాలు కలుగుతున్నాయి. పైకి మాట్లాడటం లేదు, కానీ ఢిల్లీలో ఏదో జరగబోతోంది అని చాలా మంది అనుమానిస్తున్నారు. ఇక్కడ ఎవరైనా గమనించాల్సింది నరేంద్ర మోదీ, అమిత్ షా వ్యవహరించే తీరు. బీజేపీ రాజకీయంగా లాభపడుతుంది అనేది నిర్ధారణ అయితే నరేంద్ర మోదీ, అమిత్ షా ద్వయం ఎలాంటి నిర్ణయం తీసుకోవడానికి వెనుకాడరన్నది రాజకీయ వర్గాల్లో అందరికీ తెలిసిన విషయమే. పెద్ద నోట్ల రద్దు లాంటి కీలక నిర్ణయమే దీనికి ఉదాహరణ. ఇంత పెద్ద నిర్ణయాన్ని చడీ చప్పుడు లేకుండా, గుట్టు చప్పుడు కాకుండా తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. బీజేపీలోని చాలా మంది సీనియర్ లీడర్లకు కూడా టీవీలు చూస్తే గానీ డిమానిటైజేషన్ గురించి తెలియదట. ఎంత కీలక అంశానికి సంబంధించిన నిర్ణయాన్నైనా మూడో కంటికి తెలియకుండా మోదీ, అమిత్ షా తీసుకుంటారన్నది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. జమ్మూ కాశ్మీర్ కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు విషయంలో కూడా నరేంద్ర మోదీ సర్కార్ చాలా గుమ్మనంగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. నరేంద్ర మోదీ, అమిత్ షా వ్యవహరించే తీరును పక్కన పెట్టి అసలు హైదరాబాద్ నగరాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా మార్చడంలో బీజేపీకి ఉన్న ప్రయోజనాలేంటో చూద్దాం. ఇది అర్థం చేసుకోవాలంటే ఒకసారి చరిత్రలోకి వెళ్లాల్సిందే. దేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్రం లభించగా హైదరాబాద్ సంస్థానం ఏడాది తర్వాత అంటే 1948 సెప్టెంబర్ 17న ఇండియన్ యూనియన్ లో విలీనమైంది. దీంతో సెప్టెంబర్ 17న విమోచన దినోత్సవం జరపాలన్నది బీజేపీ అనేక దశాబ్దాలుగా చేస్తున్న ప్రధాన డిమాండ్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సుదీర్ఘకాలం పాటు పెత్తనం చేసిన కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు ఈ డిమాండ్ను పట్టించుకోలేదు. ఈ ప్రభుత్వాల సంగతి ఎలాగున్నా విభజన తరువాత ప్రత్యేక తెలంగాణ రాష్ట్రమైన తమ డిమాండ్ పట్ల సానుకూలంగా స్పందిస్తుందని కమలం పార్టీ ఆశించింది. అయితే బీజేపీ డిమాండ్ను కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం సైతం పట్టించుకోలేదు. విమోచన దినోత్సవంకు నో చెప్పింది. ఈ పరిణామం బీజేపీకి మింగుడు పడలేదు. మజ్లిస్ పార్టీతో సంబంధాలు దెబ్బతింటాయన్న ఏకైక కారణంతో విమోచన దినోత్సవం జరపడానికి టీఆర్ఎస్ ప్రభుత్వం అంగీకరించడం లేదని కమలనాథులు ఒక నిర్ణయానికి వచ్చారు. దీంతో హైదరాబాద్ పై పెత్తనం వస్తే కానీ విమోచన దినోత్సవం జరపలేమన్న నిర్ణయానికి బీజేపీ నాయకులు వచ్చినట్లు విశ్వసనీయ వర్గాల కథనం. రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది కాబట్టి హైదరాబాద్ పై ప్రత్యేకంగా అధికారం చెలాయించడానికి
కేంద్రానికి రాజ్యాంగపరంగా వీలు కాదు. అదే హైదరాబాద్ నగరం యూటీ అయితే ఇక కేంద్రానిదే పెత్తనం. అప్పుడు ప్రతి ఏడాది పెద్ద ఎత్తున సెప్టెంబర్ 17న హైదరాబాద్ విమోచన దినోత్సవాలను ఘనంగా జరుపుకోవచ్చు. హైదరాబాద్ లో ఎవరైనా సరే, ఏ రాజకీయ పార్టీ అయినా సరే అడుగు తీసి అడుగు వేయాలన్నా కమలనాథుల అనుమతి తీసుకోవాల్సిందే. రాజకీయంగా బీజేపీకి కలిగే లాభం ఇదన్నమాట. హైదరాబాద్ కేంద్రపాలిత ప్రాంతమైతే బీజేపీకి కలిగే మరో అతిపెద్ద ప్రయోజనం హిందూ ముస్లిం పోలరైజేషన్. బీజేపీ కూడా కోరుకునేది అదే. సిటీలో పెద్ద సంఖ్యలో ఉన్న ముస్లిం మైనార్టీలు ఎటు మజ్లిస్ వైపే ఉంటారు. దీనికి కౌంటర్ గా కులాలకు అతీతంగా హిందువులందరూ బీజేపీ వైపు చూసే అవకాశాలున్నాయి. హిందువులందరూ రాజకీయంగా బీజేపీ గొడుగు కిందకు చేరక తప్పని పరిస్థితులుంటాయి. అంతేకాదు, కేంద్రపాలిత ప్రాంతం కావడంతో పాత బస్తీలోని ముస్లింలను కూడా కంట్రోల్ చేసే అధికారం చేతుల్లో ఉంటుంది. ముస్లిం మైనార్టీలనే కాదు, వారికి అండగా ఉండే మజ్లిస్ పార్టీ జట్టు కూడా చేతికి చిక్కినట్లే భావించాల్సి ఉంటుంది. ఇక టీఆర్ఎస్ సంగతికి వస్తే ఆ పార్టీ డేంజర్ జోన్ లోనే పడ్డట్టే. పోలరైజేషన్ ఫలితంగా హైదరాబాద్ నగరంలో కేవలం 2 పార్టీలు ఉంటాయి. ఒకటి బీజేపీ, 2 మజ్లిస్. కల్వకుంట్ల చంద్రశేఖరరావు నాయకత్వంలోని టీఆర్ఎస్ ఉనికైతే ప్రశ్నార్థకం అవుతుందనడంలో ఎలాంటి అనుమానాలు అక్కర్లేదు. అంటే ఒకే దెబ్బకు 2 పిట్టలు కాదు 3 పిట్టలు. ఒకవైపు భాగ్యనగరంలో బలపడటం, మరోవైపు మజ్లిస్ ను దారికి తెచ్చుకోవడం, ఇంకోవైపు టీఆర్ఎస్ ను రాజకీయంగా దెబ్బతీయడం అన్నమాట. హైదరాబాద్ మౌలికంగా కాస్మోపాలిటన్ సిటీ. దేశంలోని అన్ని ప్రాంతాల వారు ఇక్కడ నివాసం ఉంటారు. వీరంతా నిన్నో మొన్నో సిటీకి వచ్చిన వారు కాదు. నిజాం కాలం నుంచి భాగ్యనగరంలో నివసిస్తున్నవారు. గుజరాత్ గల్లీ వంటి ఉత్తరాది ప్రజలు పెద్ద సంఖ్యలో ఉండే ప్రాంతాలు హైదరాబాద్ లో కోకొల్లలు. సహజంగా ఈ ఉత్తరాది వారంతా రాజకీయంగా బీజేపీకి దగ్గరగా ఉంటారు. నరేంద్ర మోదీకి వీరాభిమానులుగా ఉంటారు. హైదరాబాద్ నగరం తెలంగాణ రాష్ట్రానికి రాజధానిగా కొనసాగడం కంటే కేంద్రపాలిత ప్రాంతంగా ఉండటానికే నార్త్ ఇండియన్స్ ఓటేస్తారు. విభజన సమయంలోనూ యూటీ ప్రతిపాదన, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలోనూ హైదరాబాద్ ను కేంద్రపాలిత ప్రాంతంగా చేయాలన్న ప్రతిపాదన చర్చకు వచ్చింది. హైదరాబాద్ నగరంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో సెటిల్ అయిన సీమాంధ్రులు అప్పట్లో ఈ ప్రతిపాదనను బలపరిచారు. సీమాంధ్రులే కాదు, హైదరాబాద్ నగరానికి చెందిన 2 ప్రజాప్రతినిధులు కూడా యూటీ ప్రతిపాదనకు జై కొట్టారు. అయితే హైదరాబాద్ నగరం లేని తెలంగాణ రాష్ట్రం తలలేని మొండెం అనే వాదన తెలంగాణ వాదుల నుంచి రావడంతో ఈ ప్రపోజల్ ను అప్పటి యూపీఏ సర్కార్ పక్కన పెట్టింది. హైదరాబాద్ నగరాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా మార్చడం అంటే నరేంద్ర మోదీ ప్రభుత్వం వివాదాలను కొని తెచ్చుకోవడమే అవుతుంది. సాంకేతికంగా కేంద్రం పెద్దగా కష్టపడక్కర్లేదు. బీజేపీకి పార్లమెంటులో అవసరమైనంత మంది ఎంపీలు ఉన్నారు. దీంతో హైదరాబాద్ ను యూటీగా సునాయాసంగా చేయవచ్చు. అయితే యూటీ నిర్ణయంతో తెలంగాణ ప్రజలకు బీజేపీ దూరమవుతుందా? దీనివల్ల బీజేపీకి నష్టం కలుగుతుందా అనేదే ఆలోచించాల్సిన విషయం. హైదరాబాద్ కొన్ని వందల ఏళ్ల నుంచి నిజాం రాజ్యంలో, ఆ తర్వాత తెలంగాణ స్టేట్లో అంతర్భాగంగా ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. తెలంగాణలోని ప్రతి పల్లెకు హైదరాబాద్తో గొప్ప అనుబంధం ఉంది. తాము పుట్టిన పల్లె ప్రాంతాలనే కాదు, హైదరాబాద్ నగరాన్ని కూడా తెలంగాణ ప్రజలు ఓన్ చేసుకున్నారు. హైదరాబాద్ నా పట్నం, మా తాత ముత్తాతలది, నాది అనే ధీమాతో ఉంటారు తెలంగాణ ప్రజలు. కొన్ని వందల మైళ్ళ దూరంగా ఎక్కడో ఆదిలాబాద్ జిల్లా అడవుల్లో ఉండే గిరిపుత్రులు కూడా హైదరాబాద్తో ఎమోషనల్ అటాచ్మెంట్ ఫీల్ అవుతారు. ఇప్పటి వరకు కేంద్రపాలిత ప్రాంతాలుగా ఉన్న వాటికి
రాష్ట్ర హోదా ఇవ్వడాన్ని మాత్రమే దేశ ప్రజలు చూశారు. ఒక్క జమ్మూ కాశ్మీర్ మినహా రాష్ట్ర రాజధానిగా ఉన్న ప్రాంతాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా మార్చడాన్ని ఎక్కడా చూడలేదు. హైదరాబాద్ యూటీ అయితే సీన్ రివర్స్ అయినట్లే. రాష్ట్ర రాజధాని యూటీగా మారే ఓ సరికొత్త సాంప్రదాయానికి నరేంద్ర మోదీ, అమిత్ షా నాంది పలికిన వారవుతారు. దూసుకుపోతున్న బీజేపీ ఎవరు అవునన్నా కాదన్నా దేశ రాజకీయాల్లో ప్రస్తుతం బీజేపీ దూసుకుపోతున్న విషయాన్ని ఎవరు కాదనరు. జాతీయ స్థాయిలో బీజేపీ దూకుడుకు బ్రేక్ వేసే స్థాయిలో ఏ రాజకీయ పార్టీ లేదు. కాంగ్రెస్ పార్టీ అయితే దాదాపుగా చతికిల పడినట్లే. మిగతా ప్రాంతాల పార్టీల పరిస్థితి సోసోగా ఉంది. చాలా కాలం పాటు జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పిన తెలుగుదేశం పార్టీ పరిస్థితి కూడా ఏ మాత్రం బాగోలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ తో పోరాటానికి ఆ పార్టీకి 24 గంటలు చాలడం లేదు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా కేంద్రంతో వైరం తెచ్చుకోవాలని కోరుకోవడం లేదు. అంతో ఇంతో బీజేపీపై నోరేసుకుని అరిచి రచ్చరచ్చ చేస్తుంది ఒక్క మమతా బెనర్జీనే. ఈ పరిస్థితుల్లో హైదరాబాద్ ను యూటీగా మారుస్తూ నరేంద్ర మోదీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే టీఆర్ఎస్ ఎంతవరకు ప్రతిఘటిస్తుందన్నది తెర మీదకు వస్తున్న ప్రశ్న. అనేక అంశాల్లో టీఆర్ఎస్ ఇటీవల తరచూ తన వైఖరి మారుస్తోంది. సాగు చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జరిగిన ఆందోళనలో పాల్గొన్న టీఆర్ఎస్ ఆ తర్వాత తన వైఖరి మార్చుకుంది. కేసీఆర్ ఢిల్లీ వెళ్లి వచ్చిన తర్వాత సాగు చట్టాలకు జేకొట్టారు. ఈ నేపథ్యంలో బీజేపీని వ్యతిరేకించి టీఆర్ఎస్ ఏ మేరకు పోరాటం చేయగలదన్నదే ప్రశ్న. ఢిల్లీలోని బీజేపీ సర్కార్ ఒకసారి ఫిక్స్ అయితే వెనక్కి చూడదు. దీనికి ఎన్నో ఉదాహరణలున్నాయి. తాజాగా ఏపీలో ఉక్కు ఫ్యాక్టరీ విషయంలోనూ ఇదే జరుగుతోంది. ఉక్కు ఫ్యాక్టరీని 100% ప్రైవేటీకరించడానికి నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం తెగేసి చెప్పినా పోరాటం చేయడానికి అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ ఇటు తెలుగుదేశం పార్టీలు మీనమేషాలు లెక్క పెడుతున్నాయి. ఒకరిని మరొకరు టార్గెట్ చేసుకుంటున్నారే కానీ స్టీల్ ప్లాంట్ హోల్సేల్ గా కార్పొరేట్ బజార్లో అమ్మకానికి పెట్టిన కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఉద్యమించడానికి వెనక ముందు ఆడుతున్నాయి. పదవులకు మూకుమ్మడిగా రాజీనామాలు చేసి వీధుల్లోకి రావాల్సిన ప్రధాన పార్టీలు ఢిల్లీ వెళ్లి పెద్దవాళ్లకు పరిస్థితి నచ్చ చెబుదాం అనే సన్నాయి రాగాలు తీస్తున్నాయి. యూటీగా చేయడం వల్ల హైదరాబాద్ అభివృద్ధిలో దూసుకుపోతుందన్న వాదన సృష్టించి అందుకు తగ్గ వాతావరణం కల్పించి తాము అనుకున్నది సాధించగల నేర్పురులు నరేంద్ర మోదీ, అమిత్ షా. ఏమైనా ఎక్కడో ఏదో జరుగుతుంది. హైదరాబాద్ కే లోగ్ సావధాన్ రహియే.